నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. హీరో రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్షిప్ అంశం వివాదంగా మారుతోంది. లావణ్య చౌదరి రాజ్ తరుణ్ పైన కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు. తను మరో హీరోయిన్తో సన్నిహితంగా ఉంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. సదరు హీరోయిన్ పైన ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. అయితే కంప్లైంట్ కాపీలో సరైన ఆధారాలు లేవు, సరైన ఇన్ఫర్మేషన్ లేదు అంటూ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే పోలీసులకు లావణ్య చౌదరి ఇచ్చారు. లావణ్య చౌదరి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు, స్టూడియోలో ఉన్నారు. మనతో మాట్లాడదాం. ఈ వివాదం ఏంటి మేడం? నమస్తే. ఏంటి అసలు వివాదం? ఎప్పుడు పరిచయం అయ్యాడు మీకు రాజు? ఏంటి గొడవ? సో 2008-9 నుంచి పరిచయం అండి. 2012 నుంచి లవ్లో ఉన్నాము, అంటే ఇష్టపడుతున్నాము. 2013 నుంచి లవ్ చేసుకుంటున్నాము. 14 నుంచి కలిసి ఉన్నాము. సో ఎలా పరిచయం అయ్యాడు మీకు? త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ అండ్ ఆన్లైన్ అండి, ఇంకా ఫేస్బుక్ అలా. అప్పటికే ఫేస్బుక్లో పరిచయం అయ్యాడా? అంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం కదా, ఇంకా చేయలేదు. ఇష్టం అనమాట మూవీస్ కానీ ఇలా షార్ట్ ఫిల్మ్ కానీ అలా. తను ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు, బీటెక్ అయింది, తను బీటెక్ చదువుతూ. అతను మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా లేదు, ఇంకా మూవీస్ హైదరాబాద్ వచ్చాక అంటండి. హైదరాబాద్లోనే పరిచయం. వైజాగ్, అతను వైజాగ్లో ఉన్నప్పుడు, నాది హైదరాబాద్. వైజాగ్ మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అలా వైజాగ్లో పరిచయం. అతను ఒక సినిమా కూడా చేయకముందే మీకు పరిచయం. మీకు పరిచయం అయిన తర్వాత మూవీస్లోకి వచ్చారు. మీరు అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. చదువుకుంటున్నాను నేను, షార్ట్ ఫిల్మ్స్ అది చేద్దామని అలా. సో ఎలా మొదలైంది? లివింగ్ రిలేషన్షిప్ దాకా వెళ్తే సరే, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, చాలా కామన్ అయిపోయింది కదా లివింగ్ రిలేషన్షిప్. 10 ఏళ్ల క్రితం అంటే ఎవరు అబ్జెక్షన్ చెప్తారు కదా ఫ్యామిలీ. అప్పటి నుంచి ఎలా కలిసి ఉన్నారు మీరు? సో అంటే ఇప్పుడు తను బయటకు వచ్చి పెళ్ళి అవ్వలేదు అని చెప్తున్నాడు, అండ్ లీగల్లీ మేము రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, సో తన పాయింట్లోనే నేను అవ్వలేదని చెప్తాను. బట్ ఆ రోజునైతే తను నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాడు. అక్కడ గుడిలో తాళి కట్టాడు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు పెళ్ళి అయిందని నేను అనుకుంటున్నాను. అతని నా హస్బెండ్ అని ఉన్నాను ఇప్పటి వరకు, లాస్ట్ 2 months వరకు కూడా. సో తాళి కట్టాడు. సో అంటే ఒక రోజు అన్నది వస్తుంది అని తెలుసుంటే నేను తెలివిగా రిజిస్ట్రేషన్ అలా చేయించుకునేదాన్నేమో. సో పెళ్లి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? చేశారు. మేము చేసుకున్న 3 monthsలోనే చెప్పాము ఇద్దరిలో. ఆ 3 months నుంచి మా పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు. సో మీరు కిడ్స్ కోసం వెళ్ళాలని ఆలోచన చేయలేదు అప్పుడు? అంటే ఏదైనా హ్యాపెన్ అవ్వాలి కదా న్యాచురల్గా అట్లా. అంటే చిన్నదాన్నే కదా, తెలియకుండానే వయసు అనేది ఫాస్ట్గా అయిపోయింది. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. అవును. 10 years, more than 10 years. అవును. అంటే మాకు ఎక్కువగా మనుషుల పిల్లల కంటే కుక్క పిల్లలే ఎక్కువ అయిపోయాయి. అందులో మా తమ్ముడు కూడా మాతో అంటాడు, నాకు వాడికి 9-10 years డిఫరెన్స్ ఉంది. వాడే చిన్నోడు, అలాగే అయిపోయింది. అంతేకాని మళ్ళీ స్పెషల్గా పిల్లలకి అనాలి అలా ప్లాన్ అయితే ఎప్పుడు వేసుకోలేదు. కానీ రాజ్ తరుణ్ మాట్లాడడం నేను విన్నాను. తను చెప్పడం ఏంటంటే, అసలు నాకు బేసిక్గా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, మిమ్మల్ని కాదు, అసలు ఎవరిని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. సో తను ఆ విషయం తనకి తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నేను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అమ్మాయికి కూడా చెప్పాను అని చెప్తున్నాడు. అది ఎప్పటి నుంచి అంటే 2017 అప్పటి నుంచి తను అలా చెప్పడం స్టార్ట్ చేశాడు మాకు. మరి ఎందుకు అలా అని అంటే, మరి అప్పటి నుంచి అతను ప్లాన్ వేసుకుంటున్నాడు వదిలించుకోవాలని, మరి ఏమో తెలీదు. బట్ మాకు ఇష్యూస్ అన్నవి అయితే అప్పుడు వచ్చాయి. ఇద్దరం ఎలా అనుకున్నామంటే, ఇంకా అంటే నేను అతన్ని నమ్మే వచ్చాం బయటికి. ఇంటికి మళ్ళీ వెనక్కి ఒకటి వెళ్ళలేను, 2 ఇంకొక అబ్బాయితో నేను ఆల్ ఓవర్ అగైన్ స్టార్ట్ చేయలేను, తలెత్తుకొని కూడా ఉండలేను. నా ఓన్ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి. సో డిస్టర్బెన్స్ అన్నీ నాకు అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యాయి. నేను ఇంకెళ్ళి పెళ్లి చేసుకోలేను, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోకు. దట్ వాజ్ అవర్ మ్యూచువల్ థింగ్. అదే అతను ఫాలో అవ్వడం, కానీ లైఫ్లో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నేను లేను అని కాదు. అతను ఇప్పుడు ఈ రోజున అలా మాట్లాడుతున్నాడు అంతే. సో మీరు విడిపోవాలనుకున్నప్పుడు, లేకపోతే మీ ఇద్దరికి విభేదాలు వచ్చినప్పుడు, ఎవరి దారిన వాళ్ళు ఉందాము, అసలు ఎప్పుడూ విడిపోవద్దు, అతను పెళ్లి చేసుకోదు, నేను పెళ్లి చేసుకోను. అసలు ప్రస్తావన ఎందుకు వస్తుంది? మీరు ఇద్దరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నప్పుడు మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోను, కొట్లాటలు జరుగుతున్నాయి అన్నప్పుడు అంటే ఇప్పుడు విడిపోవడం ఎప్పుడు జరుగుతుందండి? వద్దు అనుకుంటే. వద్దు అనుకోలేకపోయింది కాబట్టి ఆ రోజున మీరు వద్దు అనుకోలేదు, కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటున్నప్పుడు మళ్ళీ ఇంకో పెళ్లికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది అనేది పాయింట్. అంటే ఇప్పుడు ఇంట్లో మమ్మీ వాళ్ళు అడగడము, లేకపోతే మీరే చేసుకోండి అనడము అఫీషియల్గా. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ లేరు కదా, పేరెంట్స్ ఉండాలి, అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి.
అదన్న దగ్గర ఒక 5-6 years తర్వాత చేసుకుంటాం అన్నాం. 6 years తర్వాత అడగడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మేము ఇంకా రీజన్ చెప్పాము కూడా. అది తను ఇప్పుడు ఇలా ఫాలో అయ్యి ఆడుతున్నాడు. అప్పుడు చెప్పిన రీజన్ ఏంటి? ఇప్పుడే చేసుకోము, లేదా తనకి ఇంకా చేసుకునే ఉద్దేశం లేదు, లేదా నాకు లేదు, మా వాళ్ళ ఇంట్లో ఏమో నా పేరు చెప్పడం, నా ఇంట్లో ఏమో వాళ్ళ పేరు, ఏదో ఒకటి మరి తప్పించుకోవాలి అప్పుడు అలా. సో మీరు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నారు? కుటుంబ సభ్యులు ఎందుకు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదా మీకు? సపోర్ట్ చేయడానికి ఉండే ఏం లేదండి, నాకు అనవసరంగా వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? దిస్ ఇస్ మై థింగ్. నేను ఆ రోజు కూడా నా డెసిషన్తో నేను తీసుకున్నాను, ఈ రోజు ఎందుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి? సో నా కూతురికి, నా డాటర్కి ఏదో అన్యాయం జరిగింది, ఇబ్బంది పెడుతున్నాడు అనేది న్యాచురల్గా డెఫినెట్గా వాళ్ళ పెయిన్లోనే ఉన్నారు, పెయిన్లోనే ఉన్నారు. నిన్న కూడా వచ్చారు, నా బర్త్డే ఉండేమన్నా, సో వచ్చారు. సో 2017 నుంచి మీ ఇద్దరికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, బట్ టుగెదరే ఉన్నామండి. ఓకే. సో 2017 నుంచి మీకు గొడవలు ఉంటే ఇప్పుడు ఎవరు మాల్వి మల్హోత్రానా? ఈ హీరోయిన్ ప్రస్తావన ఏంటి క్షణంగా? సో అంత గొడవలు అవుతున్నా సరే మాకు ఇంటెన్స్గా విడిపోని మేము, అఫేర్స్ ఉన్నా సరే పోనీ అందరి సంసారంలో లాగే ప్రాబ్లమ్స్ వచ్చేవి, ఏదైనా విడిపోలేదు. ఇప్పుడు మరి అమ్మాయి వచ్చాక మరి విడిపోవాలి అని అనుకున్నది అతను. అమ్మాయి వచ్చిందా నిజంగా లైఫ్లో? 100% అండి. మీరు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు? అయ్యో, దేనికోసం ఇప్పుడు ఫేమ్ కోసం అని అంటారా? వద్దనుకునే నేను గ్రౌండెడ్గా ఉన్న మనిషిని. డబ్బుల కోసం అంటారా? ఆల్రెడీ 2 months బ్యాక్ అతను నేను నీకు హౌస్ ఇస్తాను అంటే, ఇప్పుడు ఏదైతే మేము ఉంటున్నామో, ఎందుకంటే డాగ్స్ మరి నా పరిస్థితి ఏంటి అని డిస్కషన్ వచ్చినప్పుడు, హౌస్ ఇస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, మనం కూర్చొని మాట్లాడుకుంటే, బట్ నేను ఉండను, ఐ హ్యావ్ టు గో టు హర్ అన్నట్టుగా డిస్కషన్స్ వచ్చాయి. హౌ కెన్ యూ లీవ్ మీ అండ్ గో? నాకు నీతోనే ఉండాలి, నీ గురించి ఫైట్ చేయాలి అని అన్నప్పుడు, నువ్వు ఫైట్ చేస్తే నేను ఇవ్వాల్సినవి కూడా ఇవ్వను, అంటే ఐ మీన్ మనీ కూడా ఇవ్వను అన్న దగ్గర మనీ కూడా 2 months నుంచి కట్ చేశాడు. అంటే హీ హాస్ టు పే కదండి. సి హీస్ ఎర్నింగ్ కదండి, అబ్బాయి సంపాదిస్తున్నప్పుడు ఎవరు పే చేయాలి? అబ్బాయి కదా పే చేయాలి. సో 2 months నుంచి అబ్బాయి పే చేయట్లేదు. Because I decided to do this to fight. For what money? For maid or for house purpose, maintenance. Okay, మీరు ఇద్దరు కలిసే ఉన్నారు, బట్ అవి అతను పే చేయట్లేదు. కలిసిలేము. ఎప్పటి నుంచి లేరు కలిసి? సో నేను ప్రిజన్కి వెళ్ళాను కదండి దానిపైన. సో నేను వచ్చే 1-2 days ముందు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయినా సరే, బట్ హీ పేడ్ ఫర్ 10 days అట్లా పే చేశాడు. ఇంకా డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. అండ్ హీ వాజ్ టెలింగ్ మీ దట్ గొడవలు ఏమీ లేకుండా ఉంటే, అంటే నువ్వు సైలెంట్గా ఉంటే నేను నీకు ఇల్లు ఇస్తాను, పే చేస్తాను అన్నాడు. లేదు నేనే కావాలి, నువ్వు ఫైట్ చేస్తాను అంటే నేను చేయను అన్నాడు. అండ్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్. సో ఈ అమ్మాయితో రిలేషన్ ఉంది అనేది మీరు చేస్తున్న అలిగేషన్? 100% ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళకు ఉంది. కాకపోతే ఉంటే ఉందేమో, మరి నన్ను వదిలేయడం ప్రాబ్లం కదా నాకు, అందుకే ఇప్పుడు బయటకు వచ్చాను. మీరు ఈ అమ్మాయి మాత్రమే కాదు, అతనికి చాలా మంది ఆడపిల్లలతో సంబంధాలు ఉన్నాయని మాట్లాడడం కూడా విన్నాను, రైట్? మరి మూవీ ఇండస్ట్రీలో కొంచెం కామన్, మరి లేకపోతే ఈ అబ్బాయి ఎట్లా చేస్తున్నాడు మరి అది అతనే చెప్పాలండి, బట్ ఉండడం అయితే ఉన్నాయి. సో అప్పుడెప్పుడు మీరు వాళ్ళు ఎవరిపైన కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు? ఈ పైన మాత్రమే పోలీస్ స్టేషన్? ఆ అమ్మాయి కదండి నా దగ్గర నుంచి అబ్బాయి తీసేసుకుంది. నాకు ఛాలెంజ్ చేసి ఎవరు తీసుకోలేదు, అతనికి రిలేషన్స్ ఉన్నాయి కానీ ఇతన్ని తీసుకునే ప్రయత్నం. మంచి పాయింట్. సో అందరికీ, సో నేనున్నానని బయట ఎవరికి తెలియదు. తెలుసుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదేమో. సో ఇతను ఎవరైతే క్లోజ్గా మాట్లాడతాడో వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పేదాన్ని, డూ యూ నో దట్ ఐఎమ్ హియర్ అని. తెలుసు అనేవాళ్ళు కొంతమంది తెలీదు అనేవాళ్ళు. అలా స్లోగా అయితే కట్ డౌన్ అయ్యేది, ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈ అమ్మాయి ఇతని మీదే పని పెట్టుకున్నట్టుంది. సో ఇవి కూడా మిమ్మల్ని ఏదో బెదిరించింది, థ్రెటన్ చేసింది. సో మాకు అక్టోబర్ నుంచి మేము మాట్లాడుకుంటున్నాము, మేము ఇంకా కనెక్ట్ అయ్యాం కదా, ఎలా వదిలేయమంటావు అని అనింది. మరి మేము ఉన్నాను కదా ఇక్కడ అన్నాను. ఆ గొడవలో వదలను, ఏం చేసుకుంటావో చేసుకోవాలా, అంతవరకు వెళ్ళాయి. కంప్లైంట్ ఇచ్చుకో అంది. నేను వస్తాను అక్కడికి, కంప్లైంట్ ఇస్తాను, మీ ఊర్లోనే మాట్లాడతాను అంటే, నువ్వు రా, నీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అంది. మరి ఇప్పుడు మా ఊర్లోనే ఉంది, మరి నేనేం చేయాలి? వచ్చి కంప్లైంట్ ఇచ్చాను అంతే. సో వాళ్ళ కుటుంబ సభ్యుల నంబర్స్ కూడా మీరు ఎక్కడి నుంచో తీసుకొని కాల్స్ థ్రెటన్ చేయలేదండి, ఇన్ఫార్మ్ చేశాను. మీ అమ్మాయి ఇలా చేస్తుందని ఇన్ఫార్మ్ చేశాను నేను. వాళ్ళ తమ్ముడు, నా దగ్గర అన్ని మెసేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అవి డిలీట్ చేసేవి కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏవైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో అవి నా దగ్గరే ఉన్నాయి. అబ్యూజివ్ వర్డ్స్ వాడింది వాళ్ళు. వై యూ సిస్టర్ ఈజ్ విత్ హిమ్ అని నేను అడుగుతుంటే, మీ అమ్మ ఉంది రాజుతో, మా అక్క లేదు, మా చెల్లి లేదు అని అవి అతను వాడుతుంది. పోయిన అతను నన్ను అనడం వేరు, అమ్మని అనడం కూడా వేరు. ఇంకా నేను అవి ఇప్పుడు ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేస్తాను. సో మీరు రాజ్ తరుణ్కి ఇంకేదో రిలేషన్స్ మాట్లాడుతున్నారు, మాల్వి మల్హోత్రా గురించి మాట్లాడుతున్నారు.
మిమ్మల్ని అడగవచ్చో లేదో తెలియదు, బట్ బయటకు వచ్చింది కాబట్టి ఇష్యూ అడుగుతున్నాను. మీకు మస్తాన్ అనే ఎవరితోటో రిలేషన్షిప్ ఉంది అని అతను చెప్తాను. డెఫినెట్గా అండి. అతను ఇప్పుడు నేను అతని మీద పాయింట్స్ చెప్పినప్పుడు అతను నావి చెప్పాలి. నేను మస్తాన్ పైన రిలేషన్షిప్లో ఉంటే నేను కేసు ఫైల్ ఎందుకు చేస్తాను? మాకు ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. అండ్ అది ఇప్పుడు కాదు, 1.5 year ఆల్మోస్ట్, అంటే 14-15 months ఎగో అనుకోండి. అప్పుడు అయిన కేసు అది. ఆ కేసు అయిన తర్వాత మేము సాల్వ్ చేసుకుంటున్న ప్రాసెస్ మాట్లాడడమే అతనితో తప్ప రిలేషన్షిప్ కాదు. ఓకే, మీకు అతనికి మ్యారేజ్ అయిన విషయం ఇండస్ట్రీలో ఇంకా ఎవరికి తెలుసు? తన ఫ్రెండ్స్ వరకు అందరికీ తెలుసు. ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్? సినిమా యాక్టర్స్ ఉన్నారు. సినిమా యాక్టర్స్ ఉన్నారు. యాక్టర్ నిఖిల్ ఉన్నాడు, వరుణ్ సందేశ్ ఉన్నాడు, రాజా రవీంద్ర గారికి తెలుసు. రాజేంద్ర గారు ఈయన మేనేజర్ చూస్తూ ఉంటారు కదా. అండ్ తన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఐ మీన్ ఫీమేల్ యాక్టర్స్ అందరికీ తెలుసు. చెప్తారా వాళ్ళు వచ్చి ఇప్పుడు బయట మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అంటే నేను ఎప్పుడు పర్సనల్గా వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకోలేదండి. తన లైఫ్ అది అన్న దగ్గరే ఉంటాను. నేను ఎప్పుడు హాయిలా ఎవిడెన్స్గా డెఫినెట్గా మరి లేనని అయితే చెప్పలేరు కదండి, ఉంది అని అయితే చెప్తారు. మ్యారేజ్ ఫోటో ఒకటి కూడా లేదు మీ దగ్గర? అది మేము గుడిలో పెళ్లి చేసుకున్నాం, జస్ట్ సెల్ఫీ దిగామంతే. మీరు తీసుకునేది ఫోటో ఒకటి బయట రిలీజ్ అవుతుంది, కనపడుతుంది. ఆ ఫోటోలో కూడా ఏంటంటే వినాయక చవితి పూజ ఏదో ప్రతి సంవత్సరం నేను చేస్తాను, ఆ పూజలో. సో ఇప్పుడు మా పెళ్ళైన 3rd month 4th month ఫస్ట్ వినాయక చవితి అనుకోండి ఎగ్జాంపుల్. ఇద్దరు పేరెంట్స్ మమ్మల్ని పీటల మీద కూర్చోపెట్టి యాక్సెప్ట్ చేశారు మ్యారేజ్ని, దండలు మార్పించారు. సో అది కైండ్ ఆఫ్ మ్యారేజ్ అంటే అగ్రీ చేశారు కదా. సో ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? రాజ్ తరుణ్ కావాలండి. నేను విడిపోలేని ఆలోచన నాకు అసలు ఎప్పుడూ లేదు. బతకలేను కూడా అతను లేకుండా, వదిలేసింది అతను కాబట్టి కావాలి. కానీ అతను మాట్లాడుతున్న మాటలు చూస్తే వదిలించుకోవాలని పైన అలిగేషన్స్ చేయడం కావచ్చు, ఇంకా చాలా చాలా మాట్లాడుతున్నారు అతను. అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాధేస్తుంది, కానీ నాకు మనిషే కావాలండి. స్టిల్ ఇంకా ఎందుకు రాజ్ తరుణ్ అని అనిపించట్లే? నేను ఇంకొకటి పెట్టుకోలేదండి మైండ్లో, తెలియదు నాకు అసలు. సో ఎన్ని తప్పులు చేసినా ఎక్కడికి వెళ్ళినా నేను అతనే నమ్మాను, నేను ఇంకొకరు అని అనుకోను అలా. ఇప్పుడు కళ్యాణ్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు లైవ్లో. కళ్యాణ్ గారు మీ అడ్వకేట్ కదా, చూస్తున్నారు. కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే అండి. యా, కళ్యాణ్ గారు ఏంటి లావణ్య చౌదరి గారికి సంబంధించిన ఇష్యూని మీరు హ్యాండిల్ చేసినట్టుగా సమాచారం ఉంది. సో ఏంటి ఈమెకి సంబంధించి జరిగిన అన్యాయం ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్స్ అండి. యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అమ్మాయికి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయం, ఈ అమ్మాయికి సంబంధించి ఉన్నటువంటి NDPS యాక్ట్. ఈ అమ్మాయి డ్రగ్ అబ్యూజర్ అని నేరుగా ఒక ప్రముఖ ఛానల్లో కూర్చుని, ఎవరైతే ఇప్పుడు ఈ బాధితురాలకి బాధకు కారణమైనటువంటి వ్యక్తి ప్రముఖ యాక్టర్ రాజ్ తరుణ్ ఉన్నారో, ఆయనే ఆ అమ్మాయి డ్రగ్ అబ్యూజర్ అని చెప్పాడు. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి FIR నిమిత్తం పోలీసు వారు కోర్టుకు కానీ దేనికి కానీ ఒక అఫీషియల్ లీగల్ రికార్డులో కానీ ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి మెడికల్ ఎగ్జామినింగ్ చెయ్యలేదు. ఇది వినడానికి విస్తుపోయేటట్టున్నా, ఈ అమ్మాయిని ఎంత దారుణంగా లాక్కెళ్ళారో, ఈ అమ్మాయిని ఎంత దారుణంగా ఈడ్చుకెళ్లారో, నా లగేజ్ లో ఏమున్నాయి సార్ నాకు చూపించండి అన్న, ఏమున్నాయి మేము చూపెడతామని లాక్కెళ్ళినటువంటి వీడియోలు కూడా కోర్టుకి సబ్మిట్ చేసామండి. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి క్వాష్మెంట్ సంబంధించిన డ్రాఫ్ట్ లో కూడా అవన్నీ ఇంక్లూడ్ చేసామండి. ఏ పెద్ద తలకాయలు వెనకాతలు ఉండి బడా హీరోని కాపాడడం కోసం, అంటే ఆయన పరిధిలో వాళ్ళకి డబ్బులు వస్తారని కూడా అతను బడా హీరోగా ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. సో ఈ మనీ మాంగరింగ్ ఇండస్ట్రీలో ఈ అమ్మాయిని తొలగిస్తాను అని తరుణ్కి ఎవరు మరి మాట ఇచ్చారో, ఈ అమ్మాయికి బెదిరించడానికి డైరెక్ట్ గా మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి ఆడియో క్లిప్ మీ ఛానల్ కూడా నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తానండి. నీ అంతు చూస్తా, నువ్వు అసలు జైల్లోంచి బయటికి ఎలా వస్తావో కూడా చూస్తారని ఛాలెంజ్ చేసినటువంటి 10 రోజుల్లో ఈ అమ్మాయిని పోలీసులు దారుణంగా ఏదో కిడ్నాప్ చేసిన మాదిరి తీసుకెళ్లి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. 45 days అండి. 4 grams ఆఫ్ MDMA సంబంధించిన దాంట్లో ఉంటే సరే 0.99 గ్రామ్ 1 గ్రామ్ అనేటువంటిది పర్మిసిబుల్ అయితే, ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని పెడ్లర్ కింద వాళ్ళు బుక్ చేసినప్పటికీ కూడా ప్రైమా ఫేసియాని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ఫ్యాక్ట్స్ కానీ, ప్రైమా ఫేసియా కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ కానీ వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఏం పెట్టారు ఏంటి ఏ వివరాలు తెలియకుండా ఈ అమ్మాయి జీవితం మీద చెరుపుకోలేని మచ్చలు 11 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఈ అమ్మాయితో కాపురం చేసి ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడండి. ఎంత విడ్డూరం అంటే, ఇప్పుడుదాకా ఈ అమ్మాయి నా ఇంట్లో ఉంటుంది, నా కష్టార్జితం తీసుకుని ఇంట్లో ఉంటుందని మాట్లాడుతున్నాడు సార్. మీరంతా అర్థం చేసుకోవాలి సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్.
ఈ అమ్మాయి 2010 నుంచి అతను సహజీవనంలో ఉంటున్నప్పుడు నువ్వు భర్తగానో లేదా అమ్మాయి బాధ్యత వహించినటువంటి బాధ్యుడుగానో ఈ అమ్మాయి ఏదైనా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళింది అని ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ నువ్వు చెప్పింది ఒప్పుకున్నావు. ఎవరి ప్రోద్బలం వల్ల వెళ్ళింది? నువ్వే కదా బాధ్యుడివి. తల్లిదండ్రులు వదిలేసి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు కదా. అంటే నీ సెక్షువల్ కోరికల కోసం, డిజైర్స్ కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంతకాలం వాడితే అంతకాలం వాడి, ఇప్పుడు దాకా మీకు ఇంకా చెప్పలేదు సార్, 15 కుక్క పిల్లలు, మనోడు జంతు ప్రేమికుడు అండి పాపం. ఈ జంతు ప్రేమికుడు 15 కుక్క పిల్లల్ని తీసుకొచ్చి ఈ అమ్మాయి నెత్తి మీద ఎక్కిస్తే ఈ రోజుకి కూడా పొద్దున కూడా ఆ అమ్మాయి 15 కుక్క పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత బయటకు వచ్చింది. అతను తీసుకొచ్చి ఇచ్చిన బాధ్యత 10,000 వేసాను 5,000 వేసానని చెప్తున్నాడు సార్. నా క్లయింట్ దగ్గర అక్షరాల 70 లక్షల రూపాయలు ఇప్పటిదాకా అతని కెరియర్ బిగినింగ్ నుంచి వాళ్ళ నాన్నగారు అప్పులు తీర్చుకోవడం కానించి ప్రతి విషయంలో నా క్లయింట్ నిలబడ్డాదనేటువంటిది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ, ఆమె చూపెడుతున్నటువంటి ఆధారాలు అర్థం చేసుకోవాలండి. ఇది ఆ విషయం అతను కూడా ఒప్పుకున్నాడు. తనేదో తెలివిగా మాట్లాడుతున్నట్టు ప్రేక్షకుల్ని, పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసినట్టు కోర్టును చేద్దాం అనుకుంటున్నాడు. ఈ అమ్మాయి నాకు సాయం చేసింది, ఈ అమ్మాయి నాకు అన్నం పెట్టింది, ఈ అమ్మాయి నాకు అన్ని రకాలు నిలబడ్డది, కానీ మనం డ్రగ్ కేసులో ఇరుక్కుందని ఒక ఛానల్లో, లేదు మస్తాన్ అన్న ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని ఒక ఛానల్లో, అతని మీద ఎఫ్ఐఆర్ ఉందని ఒక ఛానల్లో, ఈ అమ్మాయి ఇమేజ్ ని టార్నిష్ చేసి ప్రజలు, మీడియా మద్దతు ఈ అమ్మాయికి దక్కకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడండి. ఈ అమ్మాయికి సంబంధించి కడుపు తీపిచ్చినటువంటి దాష్టికాలు కూడా మేమన్ని కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేస్తున్నామండి. ఈ అమ్మాయి ఆపరేషన్ కూడా చేయించుకుందండి, మిస్క్యారేజ్ పే. మరి ఈ అమ్మాయికి సంబంధించి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కుదేలు చేసి ఇవాళ జీవోత్సవాన్ని చేసి కూర్చోబెట్టి సోషల్ మీడియాలో తనకి సంబంధించిన పెయిడ్ అకౌంట్స్ నుంచి, తన పిఆర్ టీం నుంచి ఈ అమ్మాయిని మానసిక చిత్రవదలకి గురి చేసే కమెంట్స్ పెట్టిస్తున్నాడండి. ఎందుకోసం సార్? ఈ ఉన్మాదం ఎన్ని రోజులండి? నీ భార్య కాదంటావా? నీ భార్య కాదనకుండానే నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసావో ఇట్ ఈ సబ్జుడైస్ అండ్ ప్రీజుడైస్ ఇప్పుడు మాట్లాడి సార్, పూర్తి ఆధారాలు. ఎందుకంటే నిజం ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ ద్వారానో, కోర్టు ద్వారానో, మాలాంటి వాళ్ళ ద్వారానో బయటికి రావాలి. ఇవాళ ఏదో ఏకపక్షంగా మాట్లాడడానికి ఈ అమ్మాయి ఫేమ్ మాంగరర్ కాదు, నేమ్ మాంగరర్ కాదు, మనీ మాంగరర్ కాదు. ఎలా చెప్తున్నావు కళ్యాణ్ అంటే, ఈ అమ్మాయి నేరుగేళ్ళు అతని మీద ఏ దొంగ కేసు బనాయించలేదండి, ఏ ఫాస్ 376 పెట్టలేదండి. మాల్వి మల్హోత్రా కంటిన్యూస్ గా థ్రెట్లు ఇస్తా ఉంటే జైలుకు కూడా పంపుతానంటే పంపిన తర్వాత నీ ఇంకా చూస్తానని చెప్తా ఉంటే ఈ పిల్లకి దిక్కుతోచని స్థితిలో ఏమంటే ఒక ప్రముఖ హీరోయిన్ అంటండి, ఆవిడకి ఎవరో ప్రొడ్యూసర్ వాళ్ళందరూ బ్యాకప్ ఉన్నారంటండి, జైలుకి పంపుతానంటే నన్ను పంపిందండి, నన్ను ఇంకా కేసులు ఇరికిస్తానంటుందండి, నాకు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉందని పోలీసు వారిని ఆశ్రయించినప్పుడు ఇన్ కనెక్షన్ టు దట్ కంప్లైంట్ నువ్వు ఎవరమ్మా అంటే నేను పలానా వారు అర్ధాంగిని అని చెప్పి ఈ అమ్మాయి చెప్పుకోవడం, రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, ఇంటెన్షనల్ గా కాదు సార్. అసలు ఆ అమ్మాయికి అతని మీద కేసు పెట్టాలని కానీ, అతన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, ఇమేజ్ టార్నిష్ చేయాలని కానీ 45 రోజులు జైలు జీవితంలో అతను పాత్ర కూడా ఉంది అనే అనుమానాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నా 10 సంవత్సరాలు ఉన్నాయి. మా అయితే ఎంతకాలం బతుకుతాను సార్, 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అతనితో బతికి అతనితో చచ్చిపోతానని చెప్పినటువంటి అమ్మాయి అండి. కానీ అతను చెప్తున్నాడు 3 సంవత్సరాలుగా తను వేధిస్తోంది, మానసికంగా నేను బయటికి చెప్తాను, మీడియాకి చెప్తానంటూ వేధిస్తూ ఉంది, 3 సంవత్సరాలుగా భరిస్తున్నాను, ఇక నేను లీగల్గా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు తెలుసుకొని ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేసింది అనేది అతను చెప్తున్నమాట. అతను ఓ ప్రముఖ హీరోయిన్ తో ముంబై ఏ అడ్రస్ లో ఎంతకాలం నుంచి ఉన్నాడో, ఏవేమి ఆర్డర్లు పెట్టుకుని అక్కడ భోజనాలు చేశారో, ఏ రకంగా ఈ అమ్మాయిని ఇద్దరు కలిపి చిత్రవదలకు గురి చేశారో, టైము, డేటు, అడ్రస్లు, వివరాలతో సహా కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత విత్ డ్యూ కోర్ట్ పర్మిషన్ ఏహా టీవీలోనే ఆ సంచలనాత్మకమైన విషయాలన్నీ కూడా మీకు అందజేస్తాం సార్. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కింద మేము వాళ్ళ అబద్ధం చెప్పినా మేము దాంతో గట్టు అయిపోతామని కాదండి. అతను చెప్పేవన్నీ కూడా పూర్తి స్థాయి అబద్ధాలు. 2017 తర్వాత కూడా వీరిద్దరూ కలిసే ఉన్నారు, వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. కేవలం 2 నెలల క్రితం మాత్రమే పూర్తిగా అతని బట్టలు తీసుకుని అతను చెప్తున్నటువంటి ప్రియురాల దగ్గరికి అతను ముంబై వెళ్ళడం జరిగింది.
ఏ అడ్రస్ లో ఉంటున్నారో కూడా ఆఫ్ ద రికార్డ్ అడ్రస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరండి ఆ హీరోయిన్ వెనక ఉండి ఈ అమ్మాయిని ఇంత ఇబ్బందులు పెడుతున్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్? ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక హీరోయిన్ ఇక్కడ ఒక అమ్మాయిని థ్రెటన్ చేసే స్థాయికి, చంపేస్తారని అనే స్థాయికి వెళ్ళడం వెనక రీజన్ ఎవరి ధైర్యం చూసుకుని? సార్ ఇప్పుడు ఈ అమ్మాయి నుంచి ఎవరికి వచ్చిన ఉపయోగం లేదు. లావణ్య చౌదరి అనేటువంటి ఈ పిల్ల వల్ల పాపం మీడియాకు గాని, లాయర్లకు గాని, జనాలకు గాని ఎవరికి ఉపయోగం లేదు. పాపం ఒక బాధితురాలు, నిస్సహాయరాలు, డబ్బులు లేనటువంటి ఆడపిల్ల. కానీ అతను బంగారపు గుడ్లు పెట్టే బాతు కదండి. 4 కోట్లు పెట్టి సినిమా తెస్తూ ఇంకో 4 కోట్లు తెస్తాడు కదండి. కాబట్టి అతని నుంచి వచ్చే ఆర్థిక లాభాన్ని కాంక్షించి ఎవరైనా సాయం చేస్తారు సార్. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు మా దగ్గర ఉన్న వివరాల మేరకు చెప్పినా వాళ్ళ మీద డిఫెండ్ చేసినట్టు ఉంటది. కానీ ఆధారభూతంగా ఈ అమ్మాయికి కాల్ చేసి బెదిరించిన కాల్ రికార్డింగ్స్ కానించి ఈ అమ్మాయి మెసేజ్ పెట్టి, అన్న మీరు పలానా పెద్ద వ్యక్తి కదా, మీరు అలా చూస్తూ ఉంటారు కదా, నాకు ఇంత అన్యాయం జరుగుతుంది మాట్లాడరు ఏంటి అంటే నిరభ్యంతరంగా ఈ అమ్మాయిని బ్లాక్ చేసినటువంటి సినీ పెద్దలు కూడా ఉన్నారు. సినిమాకి సంబంధించిన ప్రముఖ హీరోలు, సినిమాల్లో పేజీలు డైలాగులు చెప్పేటువంటి హీరోలు చెల్లి అంటే ఇంటికి వచ్చి తరుణ్ భార్య కింద ఈ అమ్మాయిని ట్రీట్ చేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ అమ్మాయి చేతిలో ఆతిథ్యం పుచ్చుకున్న వాళ్ళు కూడా పాపం ఈ రోజు మొహం చాటేస్తున్నారండి. కానీ వాళ్ళందరూ కూడా కోర్టు గుమ్మం ఎక్కి తీరుతారు. వాళ్ళకి తెలిసిన నిజాలు కోర్టుకి చెప్పాలి. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయించి తీరతారు. ఓకే, ఈ డ్రగ్స్ కేసులో ఇరికించింది ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ బ్యాగ్లోకి ఎలా వెళ్ళాయి? ఎవరు పెట్టారు? ఎక్కడి నుంచి తెచ్చారు? సో అది ట్రేస్ చేసే ప్రయత్నం పోలీసుల వైపు నుంచి జరుగుతుందా? ఆ కంప్లైంట్ కూడా ఏమైనా ఇస్తున్నారా? వరలక్ష్మి టిఫిన్స్ అనేటువంటి దానికి సంబంధించిన ప్రముఖమైన కేసు మీ ఛానల్లో కూడా దానికి సంబంధించి స్టోరీ కూడా రన్ చేయడం నేను చూశానండి. ఈ వరలక్ష్మి టిఫిన్స్ అనేటువంటి దాంట్లో ఏ8 పేరు కూడా లావణ్యే, ఏ11 పేరు కూడా లావణ్యే. మరి వాళ్ళు మిస్కన్సెప్షన్ తో పెట్టారా, వాళ్ళ దగ్గర ఆధారం ఉండి పెట్టారా? వాళ్ళు రాసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారం, కంటెంట్స్ ప్రకారం 1 గ్రామ్ కొకేన్ ఈ అమ్మాయి దగ్గర దొరికింది అన్నారు. దొరికింది అన్నప్పుడు ఈ అమ్మాయిని అబ్యూజర్ అన్నారు ఫస్ట్. తర్వాత లేదు ఈ అమ్మాయి క్యారియర్ అన్నారు. అబ్యూజర్ అంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ శాంపుల్స్ తెస్తాం, హెయిర్ శాంపుల్స్ తెస్తాం, నెయిల్ శాంపుల్స్ తెస్తాం. దాంట్లో దొరకబడితే ఈ అమ్మాయి అబ్యూజర్ కదా తెలుస్తుందిగా. ఎవరు బహిరంగంగా ఆ పిల్ల బ్లడ్ టెస్ట్ నేను రెడీ మొర్రో అంటే రాజధాని వచ్చి నా ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటుంది. నీ ఇంట్లో తీసుకున్నప్పుడు సినిమా హీరో కదా, నువ్వు రికార్డ్ చేసి నిన్ను వేధిస్తున్న అమ్మాయికి సంబంధించిన ఒక మంచి ప్రూఫ్ నీకు దొరికింది కదా, నువ్వెందుకు పోలీసులకి ఇవ్వాలా? నువ్వెందుకు ఇవ్వాలా పోలీసులు? అనేక సార్లు నా ఇంట్లోనే నా ముందే డ్రగ్స్ తీసుకుంటోంది, నేను వద్దని చెప్తే కూడా వినేది కాదు, నేనే డ్రగ్స్ తీసుకుంటుంటే వదిలేసి వెళ్ళిపోయేవాడిని అని చెప్తున్నాడు అతను. అదే అన్నాను సార్, డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి అమ్మాయికి అయితే నువ్వు ఆ అమ్మాయిని విక్టిమ్ కింద ట్రీట్ చేసి ఆ అమ్మాయికి సాయం అందించాలి, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ అందించాలి, ఆ అమ్మాయికి రీహాబిలేషన్ అందించాలి. ఎందుకంటే ఎన్నాళ్ళ పాటు ప్రేమించని అన్నావు కాబట్టి. నువ్వే పచ్చి తాగుబోతాడు, పొద్దున్న 4 గంటలకు వెళ్ళి మంతాగెత్తుంటే భార్య కింద అమ్మాయి వదిలేదు కదా, నేను రీహాబిలేషన్ సెంటర్ తీసుకెళ్తారు కదా. మరి నువ్వు భార్య స్థానంలో, నువ్వు చెప్తున్నట్టు నీ లవర్ స్థానంలో ఉన్నటువంటి అమ్మాయికి నువ్వు ఏం న్యాయం చేసావు? అట్లా విక్టిమ్ గాను రీహాబిలేషన్ సెంటర్ తీసుకెళ్ళా, పోనీ బాధ్యత వ్యక్తిగాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా. బ్యాచ్ వచ్చి కూర్చుని ఎవరండి బ్యాచ్ తీసుకున్నారంటే నువ్వు గుడ్డగలిసి ముఖం మీద సెట్ అయిపోద్దా? నీ ఇంటి నిండా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. ఏ డేట్ లో ఎప్పుడు ఫ్రెండ్స్ తీసుకొచ్చే అమ్మాయి కూర్చుందో రా పోలీసుని తీసుకెళ్దాం, 6 months రికార్డు మొత్తం బయట తెద్దాం అంటే ఖాళీ ఉడ్డకాల్చి ముఖం మీద ఎలిగేషన్స్ అండి. 3 రోజులు ఇంట్లో 15 కుక్కలు పెట్టుకున్నాం. ఏంటి చుట్టుపక్కల కూడా కుక్కపేటలు అందరూ సెలబ్రిటీసే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖమైన హీరోయిన్సే. ఈ అమ్మాయి న్యూసెన్స్ చేస్తే న్యూసెన్స్ వాల్యూ మీద అన్ఫార్చునేట్లీ ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో, విల్లా కమ్యూనిటీలో ఈ అమ్మాయి గురించి అతను చెప్తున్నటువంటి ఆరోపణలు, తాగేసిందట, డ్రగ్స్ తీసుకునేదట. మరి ఒక్కసారైనా కమ్యూనిటీ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక్క వీడియో కూడా రికార్డ్ అవుదండి? కావాలని ఈ అమ్మాయిని వదిలించుకుందామని డిసైడ్ అయిన తర్వాత లాస్ట్ 1 year గా ఈ అమ్మాయి మీద NDPS కేసులు ఫైల్ అవుతాయి, ఈ అమ్మాయికి సంబంధించిన ఆర్టికల్స్ ఇంట్లో మిస్ అవుతాయి, ఈ అబ్బాయికి సంబంధించినటువంటి మాక్సిమం ప్రూఫ్స్ అన్ని కూడా పాప అన్ఫార్చునేట్లీ అమ్మాయి ల్యాప్టాప్ లో డిలీట్ అయిపోతాయి. చాలా ప్రీ ప్లాన్ గా అయినప్పటికీ కూడా మా దగ్గర బ్యాకప్ ఉన్నది సార్, అన్ని ఆధారాలు ఉన్నాయి సార్, ఈ అమ్మాయి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్, అన్నిటిని కోర్టు సబ్మిట్ చేస్తాం. సో ఇప్పుడు పెళ్లికి సంబంధించి చెప్తుంది, పెళ్లి చేసుకున్నామని లావణ్య గారు చెప్తున్నారు, పెళ్లి జరగలేదు అని అతను చెప్తున్నారు. సో పెళ్లి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి ఉంటుందా? ఎలా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు? ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మన సోదరుడే విడాకుల కోసం అడిగినటువంటి ఆధారాలు కోర్టుకి, మీడియాకి అతి త్వరలో రిలీజ్ చేస్తాం. అతనే
Okay. Yes, he confessed. He confessed. ఓకే. He confessed not in one statement. విడాకులు అడిగాడు అంటే పెళ్లి అయినట్టే కదా. 100% అండి. ఆన్సర్. ఓకే. నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వవా అని ఈ అమ్మాయిని థ్రెటన్ చేసిన మెసేజ్లు ఉన్నాయి. ఇద్దరు ఒకరు బూతులు తిట్టుకున్న మెసేజ్లు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి సార్, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు డేటా ఉంది. ఇప్పుడు ఏం కంప్లైంట్ చేయబోతున్నారు రాజ్ తరుణ్ పైన? సార్ రాజ్ తరుణ్ అన్న వ్యక్తి ఇప్పటికైనా రిపెంట్ అయితే ఇక్కడ ఎప్పటికీ సంచలనాల మీద ఆసక్తి లేదు. నైదర్ మై క్లయింట్ నార్ మీ, ఎవరు పనులాలు ఉన్నాం, ఎవరు గోళ్ళాలు ఉన్నాం, మా ఎవ్వరికి ఈ కేసును సాగదీసే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు రిపెంట్ అయితే, నువ్వు ఏదైనా పెద్ద మనుషుల సమక్షంలో నీ భార్యని నువ్వు ఏలుకుని నువ్వు పద్ధతిగా బతుకుతాను అంటే, ఆ అమ్మాయి జీవితంలో రోడ్డు మీద తీసుకురాను అంటే, నువ్వు తిరిగేటువంటి గర్ల్ ఫ్రెండ్స్ తో ఫోన్లు చేపించి బెదిరించను అంటే, ఇంకా మనం మాల్విక ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం సార్. నా క్లయింట్ కి 5 సినిమా ఇండస్ట్రీకి, టెలివిజన్ ఇండస్ట్రీకి పరిచయమైన వ్యక్తులతో 5 వ్యక్తులతో ఇప్పటి వరకు సంవత్సరం నుంచి నరకం చూపించాడు. సో నేను అడుగుతున్నదల్లా, భార్యాభర్తల మధ్య విభేదాలు, నీ వయసు రీత్యా, నువ్వు ఉంటున్న ఇండస్ట్రీ రీత్యా, నీకున్న చపలత్వాలు అన్ని అర్థం చేసుకుంటాం. కానీ అలాగే ఇండస్ట్రీలో నువ్వు ఇంకొక 50 ఏళ్ళు వేయలేదు, అంతా పోతే 5 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు ఉంటే. అసలు కళల ప్రపంచంలో నువ్వు క్యారీ ఫార్వర్డ్ అయిపోకుండా చేసిన తప్పుని అంగీకరించుకుని పబ్లిక్ గా ఏమి నువ్వు క్షమాపణ అక్కలా నీ భార్యను నువ్వు ఏలుకుంటాను అంటే, మా ఎవ్వరికి టీవీల ముందుకొచ్చి వీటి గురించి మాట్లాడేటువంటి ఆసక్తి లేదు సార్. ఆ అమ్మాయిని వెనక్కి తీసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని చక్కదిద్ది, ఆ అమ్మాయిని ఒక గృహిణిగా గుర్తించి, తను చేసిన ఆరోపణలు తన మనస్సాక్షి తెలిస్తే చాలు, తన వ్యక్తిగా కూడా చేసుకోకల్లా. తన భార్య గురించి, తన సహచరుని గురించి కొన్ని వందల వేల ఫోటోలు రకరకాల ఆటల్లో కుటుంబ సభ్యులతో పాటు ప్రతి పూజలో భార్యకైనటువంటి వ్యక్తిని, సహజీవనం చేస్తున్న వ్యక్తిని, డ్రగ్స్ ఉన్న వ్యక్తిని, కింద సంవత్సరం వినాయక చవితి, ఆ పై సంవత్సరం వినాయక చవితిలో కూడా పాపం కూర్చోబెట్టుకున్నటువంటి ఉత్తమోత్తములు. అందుకని సార్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇట్లాగా పాపం తెలిసి తెలియని ఆడపిల్లలో ఈ సినిమా గ్లామర్ వలలో పడి ఈ రకంగా చాలా మంది అడుగుతా ఉన్నారు, సహజంలో వద్దనుకుంటే వదిలేచ్చు కదా అని. అంటే ఎందుకు మన ఇంటి దాకా వచ్చి ఆగినంత సేపు కూడా ఇతరులకు ఆదర్శాలు చెప్పడానికి తేలిగ్గా ఉంటాయి సార్. సో ఆ అమ్మాయికి జరిగినటువంటిది అన్యాయం. దీంట్లో మాకు పేజీలు కోర్టుకి సబ్మిట్ చేసి అతన్ని తిప్పేటువంటి ఇంట్రెస్ట్ లేదు. నిన్నటి నుంచి కూడా ఎమికబుల్ ప్రపోజల్ కోసం ఈ రోజు కూడా వెయిట్ చేసాం. ఈ రోజు కూడా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేయకుండా వెయిట్ చేసాం. లోపల తన మారితే, తన ఆలోచన మారితే ఒక్క రోజులో ఇష్యూ అంతా క్లోజ్ అవుతుంది. సో మీరు ఇంకా హోప్ తో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు రాజ్ తరుణ్, లావణ్య కలిసి ఉండాలని. వెరీ ట్రూ సార్. యా, ఓకే. మీ డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ అండి లావణ్య గారు, మీ బ్యాగ్లో డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్? నాకు తెలియదండి. నేను యూఎస్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు యూఎస్ సెక్యూరిటీ ఎలా ఉంటుందండి? అండ్ ఇప్పుడు నా ట్రాన్సాక్షన్ నేను కొనుక్కుంటే ఎక్కడ కొనుక్కున్నాను? ఎక్కడ మిమ్మల్ని ట్రేస్ చేశారు? నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. సో నాకు ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ టికెట్ ఉండింది. ఢిల్లీలో దిగి ఢిల్లీ నుంచి బై ట్రైన్ వచ్చాను నేను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. నేను యూఎస్ లగేజ్తో ఉన్నాను, కుక్కపిల్లతో ఉన్నాను. మిడ్-నైట్ 1:30కి మార్నింగ్ అవ్వనివ్వండి, లేదా మా పేరెంట్స్ ఎవరైనా రానివ్వండి, మా వాళ్ళు వచ్చాక వస్తాను అని చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ తోనే తీసుకుని వెళ్ళారు. సో అప్పుడు ఆ కేసులో అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు కానీ, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ రాజ్ తరుణ్ ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు? లేదండి. స్టేషన్కి వెళ్ళి స్టేషన్ అంటే ఫోన్ తీసేసుకున్నారు రైల్వే స్టేషన్లోనే. నాకు ఎవరికి ఫోన్ చేయడానికి లేదు. మా తమ్ముడు నుంచి ఫోన్ చేపిస్తే కూడా షూటింగ్లో ఉన్నానని పెట్టేశాడు. తను తలుచుకుంటే లాయర్ని పంపించవచ్చు, మేబీ ఒక లాయర్ ఉంటే అట్లీస్ట్ ఏంటి అని మాట్లాడడానికైనా ఉండేది. ఏమీ లేదు, పంపించారు ప్రిజన్కి. సో తర్వాత కూడా మళ్ళీ మీ జైల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదు? మీ దగ్గరికి రాలేదు. నేను బయటకు వచ్చే లోపు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. సో మీరు ఇంట్లో డ్రగ్స్ తీసుకోవడం చాలా సందర్భాల్లో చూశాను అనేది మీడియాతో మాట్లాడడం విన్నాను నేను రాజ్ తరుణ్. ఏమండి, ఇప్పుడు నేను టార్చర్ పెడుతుంటే నన్ను ఇప్పుడు వదిలించుకోవాలి అనుకుంటే మరి అది 1 minute పని కదా. ఇప్పుడు అతను గుడ్, ఓకే నేను బ్యాడ్ అని కనిపిస్తుంది. మరి అదే పోలీసులకి చెప్పి మరి అదే మీడియాకి ఇదిగోండి ఈవిడ బ్యాడ్ వదిలేస్తున్నాను అని మరి మూవ్ ఆన్ అయిపోవచ్చు కదండి. సో రాజ్ తరుణ్ ఇలా మారిపోవడానికి ఇంకెవరో అమ్మాయి, ఆ పర్టికులర్ హీరోయిన్ కారణమా, లేకపోతే తను ఓకేనా? తను ఉన్నా నాకు ఓకే అండి ఇప్పుడు ఇంకా. కానీ తను లేకుండా అయితే బతకలేను. ఎందుకంటే ఆమె వదలని అంటుంది కదా మరి. సో ఆమె లేనప్పుడు కూడా గొడవలు ఉన్నాయి, బట్ అవి నెగ్లిజిబుల్. సో ఇప్పుడు ఫైనల్గా మైక్ ఒకసారి, మీరు ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు రాజ్ తరుణ్ దగ్గర నుంచి? తను వెనక్కి రావాలండి. ఇప్పుడు తను రాకపోతే తన ఇంటికి ఇందాక వెళ్ళి కూర్చుంటాను. తను ఏ షూటింగ్కి వెళ్తాడో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. మరి నాకు ఇంకో డే ఉందని అయితే నేను అనుకోలేదు. నేను యూఎస్ వెళ్ళింది కూడా ఒక 6 months మేబీ
దూరంగా ఉంటే కొంచెం బాగుంటుందేమో, మేబీ ఇద్దరికి కొంచెం గ్యాప్ కావాలేమో అని వెళ్ళాను. ఇమిగ్రేషన్ నాది అయిపోయింది. కస్టమ్స్లో నా పెట్ని ఆపారు, వాడికి సిడిసి ఫామ్ ఏదో చేయలేదని. సో ఎయిర్లైన్ వల్ల మిస్టేక్ ఉండింది. ఎయిర్లైన్ వాళ్ళు నాకు ఫ్రీ టికెట్ వేశారు. సరే వచ్చాను వెనక్కి. నేను ఒక పప్పి గురించి అంత ఆలోచించి వెనక్కి వచ్చాను, 16 hours ఫ్లైట్ పెట్టుకొని. కానీ ఇప్పుడు ఆయన మీ పైన అలిగేషన్ చేస్తున్నాడు, అక్రమ సంబంధాలు అలిగేషన్ చేస్తున్నాడు, డ్రగ్స్ తీసుకున్నారని చెప్తున్నారు, ఇంకా వేధిస్తున్నారని చెప్తున్నారు. సో ఇన్ని రకాల అలిగేషన్స్ చేస్తున్న సందర్భంలో కూడా ఇంకా రాజ్ తరుణే కావాలి అని మీరు మాట్లాడడం అనేది మీ పేరెంట్స్ అని యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇవన్నీ తను వదిలించుకుందాం అని అనుకున్న తర్వాత వచ్చినవండి, ముందు లేవు. తను ఇంకా అలా చేస్తున్నాడు అంటే నేను తనకి ఆపోజిట్ గానే చేస్తాను కదండి, నేను వెళ్ళిపోను. తను ఎక్కడి వరకు చేస్తారో చేయండి, లాస్ట్కి చంపేస్తారని. ఇంకా ఒకరోజు న్యూస్లో ఇంకా నా బాడీ వస్తుందని రావాలి, లేదా రాస్తారంతో ఉన్నానని రావాలి. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కాల్ చేశారని మాట్లాడారా మీ ఫ్యామిలీ వైపు నుంచి కానీ, మీ తమ్ముడు కానీ ఎవరైనా రాజ్ తరుణ్తో మాట్లాడారు? మా తమ్ముడే అంటే నాకు లాస్ట్ కాల్ ఒక 15 days బ్యాక్ ఎప్పుడు వచ్చినప్పుడు నేను బ్లాక్ చేస్తున్నా, గొడవ కూడా ఏం లేదు, ఇన్కమింగ్ కాల్ నాకు కాల్ చేసి ఐఎమ్ బ్లాకింగ్ యూ, రేపటి నుంచి ఇంకా నేను మాట్లాడడానికి అవ్వదు అని. విషయం ఏంటంటే మాల్వి వస్తుందని నాకు తెలియదు కదా, అందుకు ప్రిపేర్ చేస్తున్నాడు నన్ను. సో ప్రిపేర్ చేసి కార్తిక్తో ఫోన్ చేయించు ఏదన్నా ఉంటే అని అన్నాడు. సో మా కార్తిక్ అందుకు చేశాడు, ఫస్ట్ వస్తుంది శాలరీస్ ఇవ్వాలి మేట్స్కి అని. 30,000 వరకు శాలరీ ఉందండి వాళ్ళది. శాలరీ కోసం ఫోన్ చేసి 20 అంటే 10 నా దగ్గర ఉంది, 20 అని ఫోన్ చేస్తే 20,000 అతను ఇవ్వలేదని కేసు పెట్టానని ఇప్పుడు చెప్తున్నాడు. అదే డబ్బులు ఇవ్వలేదని కేసు పెట్టారు. ఆయన లీగల్గా వెళ్ళడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తుంటే నవ్వొస్తుందండి, నాకు నవ్వొస్తుంది. 20,000 నేను ఇక్కడ నార్మల్ జాబ్ చేసుకున్నామని నాకు వస్తుంది. నేను అంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అయితే బతకట్లేదు. నేను వద్దు అనుకుని అన్ని సాక్రిఫైస్ చేసుకొని బతికాను. సో ఈ పెట్స్ అన్ని కూడా అతను తీసుకొచ్చి పెట్టిన పెట్స్ తన ఇష్టంగా తెచ్చుకునే పెట్స్ ఏనండి. తనకి బీగిల్ అంటే ఇష్టం, ఇంగ్లీష్ పాయింటర్ అంటే ఇష్టం, అట్లా అలా అన్ని తన చూస్ చేసుకుని తెచ్చుకున్న పెట్సే. అండ్ ఇంకా హస్కీ ఉంది, అది రాజా రవీంద్ర గారి సైడ్ నుంచి వచ్చిన పెట్. అండ్ బ్రౌనీ ఒకటి తన డైరెక్టర్ ఇచ్చిన పెట్. అలా సో ఇప్పుడు ఆ అమ్మాయితో రిలేషన్ ఉంది అనేది ఎవరో వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడమో, లేకపోతే ఆ అమ్మాయి ఫోన్ చేసి బెదిరించడమో తప్ప మీకుగా తెలియదు? లేదండి, నాకే తెలుసు. నాకు ఇప్పుడు మనిషి బిహేవియర్ ఏంటనేది అర్థమవుతుంది కదా, చాలా క్లోజ్డ్గా చూశాను. తన బిహేవియర్లోనే తెలిసింది ఏంటి అని. చూస్తున్నప్పుడు తను ఇంకా అవుట్డోర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది, కథ వినాలి అని. ఒక్కసారి వెళ్తే ఓకే కథ వినడానికి, అలా ఒక 3-4 times వెళ్ళడం జరిగింది ఒక 10 daysలోనే. ఏంటి అని చూస్తే ఇలా ఈ అమ్మాయితో కొంచెం వాట్సాప్ చాట్స్ చూసాను, క్లోజ్గా మాట్లాడుతున్నాయి అండ్ పిక్స్ చూసాను. ఒక 1 month అలా ఆగి దెన్ ఐ టెక్స్టెడ్ హర్. ఇంటెన్స్ అవుతుందని అప్పుడే ఏది కూడా ఊరికే ఇన్వాల్వ్ కూడా అవ్వనండి. అలా అయితే అప్పుడు 13 సినిమాలు చేసినప్పుడు 13 సినిమాల అమ్మాయిలకి నేను మాట్లాడాలి కదా. 13 సినిమాలు చేసినప్పుడు కూడా మీరు అతనితో ఉన్నారు లైవ్? అవునండి, అతను లైఫ్ లో ఉన్నారు, అతని ఇంట్లో ఉన్నారు. అతని ఇంట్లోనే ఉన్నాను. ఓకే, అప్పుడు ఎవరికి మీరు కాల్ చేయడమో బెదిరించాలో మాట్లాడాలో కూడా లేవు కదా? ఒక 2 అమ్మాయిలకి చేశాను, ఈవిడ 3 అమ్మాయి. ఈవిడ 3 అమ్మాయి. ఆ ఇద్దరు కూడా హీరోయిన్లేనా? ఒక అమ్మాయి హీరోయిన్, ఇంకో అమ్మాయి యాంకర్. మరి ఎవరో ఒక అమ్మాయి బాగా క్లోజ్ గా ఉంటుంది మీ భర్తకి, జాగ్రత్తగా ఉండండి ఎవరో సినిమా వాళ్ళు మీకు వార్న్ చేశారు? అవును, హర్యానా గురించి చేశారు. ఓకే, అమ్మాయితో కూడా రిలేషన్ ఉండిందా? ఏమోండి, మరి షూటింగ్ అయితే 1 day జరిగింది, మరి అది రిలేషనో దాన్ని ఏమంటారో మరి. కాకపోతే ఆమె నాకే ఫోన్ చేసి ఏంటి నువ్వు ఏం పని చేయమంట కదా, ఎంత సంపాదిస్తావేంటి, నేనైతే ఇప్పుడు పడే 50,000 సంపాదిస్తానని ఇన్సల్టింగ్గా మాట్లాడింది. 2 దారులు ఉంటాయి, నువ్వు సెలెక్ట్ చేసుకున్న దారి నేను చూస్ చేసుకోలేదు కాదు, కొంచెం మంచిగా మాట్లాడు అన్నాను. అదే టైంకి రాజరవీంద్ర ఫోన్ చేసి ఇక్కడ థింగ్స్ వేరేగా జరుగుతున్నాయి, నువ్వు వెనక్కి రావాలి అన్నారు. మళ్ళీ స్టార్ట్ చేసిన కెరియర్ కూడా వదులుకొని వచ్చానండి. అప్పుడే నాకు ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది. 2022 అనుకుంటా, 2 years అవుతుందా, 3 years అవుతుంది సారీ. సార్ రమ్మన్నారు, లగేజ్ ప్యాక్ చేసుకుని ఆ రోజు వచ్చేసాను ఏమీ ఆలోచించకుండా. మరి ఈ రోజున ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. అది వాళ్ళు అంటే మీకు ఆయన ఫోన్ చేసి అది ఆ అమ్మాయి ఏదో తేడాగా ఉంది, రాజధాని చెప్పారు, ప్రొటెక్ట్ చేసుకోండి మీరు రండి అని చెప్పారంటే మీరు రిలేషన్ లో ఉన్నారు, మీరు కలిసి ఉన్నారనేది కదా. వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు? మరి ఎత్తట్లేదండి ఫోను. నేను దయచేసి మీరు ఇంకెవరైనా నుంచైనా, ఇప్పుడు మీరు మీడియా కదా, ఒకసారి నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఒకసారి కాల్ చేయండి ప్లీజ్. రాజరవీంద్ర గారికి ప్లీజ్. ఓకే, నేను ట్రై చేస్తాను, డెఫినెట్గా నేను మాట్లాడతాను ఆయనతో. విడాకులు ఇవ్వండి అని మెసేజ్ కూడా మీకు పెట్టారనేది కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే విడిపోదాము, లెట్స్ మూవ్ ఆన్ అన్న జరిగిందండి. ఆ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి. సో అమ్మాయి మీకు కాల్ చేసి బెదిరించిన ఆడియోస్ కూడా ఉన్నాయి మీ దగ్గర, పోలీసులకి ఇచ్చారా ఇప్పటికీ? ఇచ్చాను, కొన్ని మీడియాలో కూడా ప్లే అయ్యాయి.
అండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ బెదిరింపడం అంటే నేను అమ్మాయిని ఏమి అబ్యూజివ్ కూడా ఏం మాట్లాడలేదండి, మంచిగానే మాట్లాడాను. నేను ప్రూవ్ చేస్తే వెళ్ళిపోతావా అన్నాను, యా అంది. నేను ప్రూవ్ చేస్తే నా ఇంటికి నా మనిషిని పంపిస్తావా అన్నాను, ఎస్ అంది. మరి నేను ప్రూవ్ చేస్తాను, వీడియో పెట్టాను. అంటే నేను మీడియాకి వస్తాను, పోలీసులకి వెళ్తాను అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికే కదండి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి. ఆ విధంగా అన్నాను, కానీ నువ్వు ఉండకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అది కాదండి. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా మాట్లాడారు మా మీతోటి? ఈ 1 month నుంచి మాట్లాడలేదండి అసలు. నేను ఎవరో తెలియదు, 10 సంవత్సరాల నుంచి నేను చూసుకున్న మనిషిని ఇప్పుడు అసలు నేను ఎవరో తెలియదు వాళ్ళకి. రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ఎవరు. మొత్తం ప్లాన్ ప్రకారమే చేశారు, ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారు. సో రాజ్ తరుణ్ ఒక్కడే ఉన్నారా? బిహైండ్ ద స్క్రీనింగ్ ఎవరైనా ఉన్నారా? ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి ఇంకా రాజా రవీంద్ర కదండి, ఆయన అడగాలనుకుంటున్నాను. ఆయన మేనేజర్ కదా, డేట్స్ అవి చూస్తూ ఉంటారేమో. బట్ కాంటాక్ట్స్ మరి ఆయన నుంచే వస్తాయా, మరి మాల్వి ప్రొడ్యూసర్సా? ఎందుకంటే మాల్వి ఇంకొక అబ్బాయి పైన కూడా అలాగే కేసు పెట్టిందండి. అండ్ 4.5 years నుంచి ప్రిజన్ లో ఉన్నాడు అతను. అతనిలాగా నన్ను ప్రిజన్ లో పెట్టిస్తానంది, బెయిల్ రాకుండా చేస్తానంది. మీకోసం ఎవరు వస్తారని, అందుకే నన్ను ఒంటరిదాన్ని చేయడానికి, సో దట్ నా గురించి ఎవరు అడగడానికి ఉండరు అని. సో ఫైనల్ గా మీరేం చెప్తారు? మా ఇప్పుడు రాజ్ తరుణే మీ ఎదురుగా ఉన్నారు అనుకుంటే ఆన్ స్క్రీన్ ఏం చెప్తారు? ఇంటికి రమ్మంటానండి, లేదా అతను ఎక్కడున్నాడో వెళ్తాను. నేనేం విల్లా కోసం నేనేం చేయలేదు. ఇదన్నది మాకు 17లో వచ్చింది. అంటే తన హీరో, తన స్టార్డమ్ ఫేమ్ కోసము చేయలేదు. తన హీ వాజ్ స్టూడెంట్. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్దా? అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నారు కదా, మీది తన పేరుతో ఉంటుంది. సో ఆ ఇంటికి మళ్ళీ తీసుకో, నేను రాను, అకౌంట్ డబ్బులు ఇస్తాను అంటే నాకు అలా వద్దండి. ఆ మనిషి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను నేను. మీరు సెటిల్మెంట్ కాదు, అతనితో లైఫ్ కావాలి. ఓకే రైట్. కళ్యాణ్ గారు కంక్లూడ్ చేద్దాం. చివరిగా ఏం చెప్తారు? ఈ కేసుకు సంబంధించి లావణ్య చౌదరికి న్యాయం చేయడానికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఏంటి? కేవలం మీరు ఇంతకుముందు చెప్తున్నట్లుగా వచ్చి మాట్లాడుకుంటే ఓకే, కేసు పెట్టే ఆలోచన కూడా మీకు లేదు అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి అయితే అటువైపు నుంచి కనపడలేదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు జరుగుతున్న థింగ్స్ అన్ని చూస్తే అటువంటి పరిస్థితి కనపడట్లేదు. సో వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ మూవ్ దెన్? సార్, ఎమికబుల్ గా కాపరాన్ని కలపాలనేటువంటి సదుద్దేశమే ఎవరికైనా ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ 15 కుక్క పిల్లలు ఒక జీవితం, వాళ్ళేమో ఆషామాషిగా టీనేజర్స్ కింద అయితే ఏర్పరచుకుని ఉండరు. 2010 నుంచి 12 నుంచి సాగినటువంటి ప్రయాణంలో ఎన్నో తీపి స్మృతులు, గొడవలు, చిన్న చిన్న చిరుబుర్లు, సర్దుకోవడాలు అన్నీ సాగితేనే పుష్కర కాలం వీళ్ళిద్దరి జీవితం సాగింది. సో ఇప్పుడైనా అతను ఆలోచన చేయకపోతే వీఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ రెమెడీ దాన్ టు సీక్ ద కోర్ట్ టు ఇంటర్వెన్ ఇన్ టు దిస్ ఇష్యూ. నాకు దీన్ని కోర్టు పరిధికి తీసుకెళ్లాలనో, ఈ అమ్మాయి లావణ్య చౌదరిని తిప్పాలనో, లేకపోతే రాజ్ తరుణ్ తిప్పాలనో మాకు లేదండి. కానీ అతను మాకు వేరే ఆప్షన్ ఇవ్వట్లా. సో నిన్న వెయిట్ చేసాం, ఈ రోజు వెయిట్ చేసాం. ఇలా తెలిసినటువంటి చుట్టాలు, బంధువుల ద్వారా అతను ఏదో రాయబారాలు పంపుతున్నాడు తప్ప ఎక్కడా దేనికి ఒక కాంక్రీట్, ఒక స్పెసిఫిక్ రెమెడీని అతను చెప్పట్లా. కాబట్టి మేము ఇవాళ కూడా వెయిట్ చేసాం. ఇక రేపు ఉదయం ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తాం. పోలీసు వారు నిరాకరిస్తే మేము హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకుంటాం. హైకోర్టు ద్వారా కూడా ఈ అమ్మాయికి ఏమీ న్యాయం జరగదని బెదిరిస్తున్నటువంటి హీరోయిన్ కి మేము చెప్పే సమాధానం ఏంటంటే, సుప్రీంకోర్టులో కూడా మేము ఎన్రోల్డ్ అడ్వకేట్ అనండి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా కూడా, నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్ళైనా కూడా ఈ పిల్లకి న్యాయం చేస్తాం. అతను ఆ హీరోయిన్ ఆలోచనలో పడి, ఆ హీరోయిన్ తలంపులో పడి 12-13 సంవత్సరాలు అతని కోసం జీవితం వెచ్చించినటువంటి అమ్మాయిని నాశనం చేస్తాను అంటే అందరి సహకారం మేము కోరుకుంటాం. పోలీస్, కోర్ట్, మీడియా అందరి యొక్క సహాయం ఈ విషయంలో ఇంటర్వెన్షన్ తీసుకుంటాం. ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చూస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు, లావణ్య గారు. మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ గారు మారి మీ ప్రపోజల్కి ఈ రోజు నేను అందరినీ అడిగేది ఒకటే, నేను ఉన్నానని అండ్ నేను ఫేమ్ కోసమో డబ్బుల కోసమో చేయట్లేదు. మరి వాళ్ళు కావాలని నెగిటివ్ కమెంట్స్ పెట్టిస్తున్నారు, లేదా నా బాధ నేను అవును అడగబోయాను, మిస్ అయినది. సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ గా చూస్తున్నాను, చాలా కామెంట్స్ చూస్తున్నాను. ఇప్పుడు నేను ఫేమ్ కోసమో డబ్బుల కోసం అయితే నేను 10 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పటికి కూడా మనిషే కావాలి. నేను నీ డ్రగ్స్ కేసు వల్ల అన్ని చెప్పి వెళ్ళిపోయాడు, నువ్వు వద్దు అని చెప్పేసి వెళ్ళుంటే నేను ఆ రోజే మాట్లాడుకునేదాన్ని. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తేసి ఎక్కడున్నాడో తెలియకుండా ఇది నేను ఇప్పుడు అడ్రస్ కనుక్కుంటాను, అతను ఎక్కడున్నాడో అక్కడ ఇంటికి వెళ్తాను, మరి నన్ను మెడబట్టి గట్టి పంపిస్తాడా, మరి అతను వెళ్ళిపోతాడా, లేకపోతే పోలీసులను పిలుస్తాడా, ఇంకా ఏదున్నా నేనైతే వెళ్దామని డిసైడ్ అయ్యాను. అదే ఇంట్లో నాకు ఆ మనిషితో నాకు రైట్ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కలిసి, అదే మనిషి ఇంటికి వెళ్తాను, చూస్తాను మరి మాల్వి ఎలా ఆపుతుందా, లేకపోతే నాకు సంబంధం లేదు అని అంటదా, మరి నిజంగా అక్కడ ఉంటుందో నేను చూస్తాను. అండ్ దీనికి నాకు సపోర్ట్ కావాలి. దయచేసి మీ ఇంట్లో ఆడపిల్ల అనుకొని నన్ను క్షమించండి. అలా బూతులు కమెంట్లు లేకపోతే నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టొద్దని కోరుకుంటున్నాను, ప్లీజ్. రైట్ అండి, డెఫినెట్గా మీ
మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా, మీరు కోరుకుంటున్నట్టుగా రాజ్ తరుణ్లో ఏం రియాక్ట్ అవుతారో చూడాలి. ఆయన కలిసి ఉండడానికి సంబంధించి ముందుకు వస్తారా, ఏం చెప్తారో ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య గారు, కళ్యాణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది లావణ్య చౌదరి చెప్తున్నమాట. రాజ్ తరుణ్తో స్టిల్ కలిసి ఉండాలనుకుంటున్నాను, కలిసి ఉండాలనే ఇంతకాలం ఉన్నాను. తనను బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే తనను పైన కేసు పెట్టడం ద్వారా ఫేమ్ కావాలని నేను కోరుకుంటే 12 సంవత్సరాల అతనితో కాపురం చేసే అవసరం ఉండేది కాదు కదా అని అతను చెప్తున్నమాట. సో గతంలో అతనికి ఈమెకి మధ్య ఉన్న జరిగిన సంబంధానికి సంబంధించిన చాలా ఎవిడెన్సెస్ కూడా తన దగ్గర ఉన్నాయి. లీగల్గా ఫైట్ చేస్తున్నట్టు లావణ్య చౌదరి చెప్తున్నారు. చూద్దాం రాజ్ తరుణ్ రియాక్ట్ అవుతారా లేదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం.